అయ్యా హలో సార్, నా పేరు మూర్తి అండి. అయితే మీరు కారు కోసం చూస్తున్నారంట కదా, నా దగ్గర ఒక మంచి కారు ఉంది సార్. మంచి కార్కి కావాల్సినంత బడ్జెట్ నా దగ్గర లేదండి, పెట్టేయండి. మీ బడ్జెట్ కి సరిపోయే కార్ని చూపిస్తాను సార్. ఒక్కసారి వచ్చి మీరు కారు చూసుకోండి. ఓకేనా సార్? లొకేషన్ మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను సార్. మార్నింగ్ 8 o'clock వరకు వస్తే మీ కారు చూపిస్తాను సార్. ఒక్కసారి చూడండి. సూపర్ కండిషన్ అండి, నో యాక్సిడెంట్ బండి, కాస్ట్లీ ఇంటీరియర్, ఓనర్ కి ఏదో అర్జెంట్ పనుండి అమ్మేస్తున్నాడు. ఇంతవరకు ఎవరికి చూపించలేదు, ఫస్ట్ మీకే. రండి. కార్లక్ శ్మశానంలో ఉంది, ఇక్కడ ఏం చూపిస్తాడో ఏమో. అదే సార్. ఇదే సార్ బండి, కొంచెం పక్క తప్పుకుంటారా, దుమ్ము పడుతుంది. హిందుస్థాన్ మోటార్స్ కాంటెస్టా 25 బండి. ఇప్పుడు మనం కొనేం చేసుకోవాలి, వేరే చూసుకున్నాడు. పోదాం పదరా. ఏ ఉండు బాబాయ్, ఎలాగో ఇంత దూరం వచ్చినా కదా, ఒకసారి డ్రైవ్ చేసి పోదాం. టెస్ట్ డ్రైవ్ చేయొచ్చా? ఇదిగో. టైం వేస్ట్ చేయకు శివ, మనకి ఇంతకంటే మంచి పనులు దొరుకుతాయి. వినిపిస్తలేదు. ఇప్పుడు నీకు ఎందుకు వినపడుతుంది లేదు. అవ్వదురా. To the left, in these days I hustle hard, trying to find a car that was meant. Switching lanes as I switch gears, as I drift to the scene. I can feel with the bullets on my legs, as the adrenaline hits, I'm supposed to. ఏంట్రా బాబు ఏం బాబాయ్, ఏంటి బండి నచ్చిందా? నీకు నచ్చలేదా? సూపర్ గా నచ్చింది బాబాయ్. రేయ్, అంత పెద్ద బండి రా, ఎక్కడ పెట్టుకుంటావు? నీ గరాజ్ ఉంది కదా బాబాయ్. రేయ్, పాత డొక్కు బండి రా, స్పేర్ పార్ట్లు కూడా దొరకవు, రిపేర్ వస్తే ఏం చేస్తావు? ఉన్నావు కదా బాబాయ్. శివ, పాత జంకు బండి శివ, ఏం చేసుకుంటావు దాన్ని? బాబాయ్, ఈ కార్ కి ఒక క్యారెక్టర్ ఉంది. దాని ఇంటీరియర్ కి నా ఎక్స్టీరియర్ కి పర్ఫెక్ట్ మ్యాచ్. నాకు ఇదే కావాలి, నేను ఫిక్స్. అంతగా నచ్చితే కొనుక్కని కాదు బాబాయ్, అయినా కదా నడిపేది. అది సరేరా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడతాను. ఓకే ఓకే. కార్ రేట్ ఎంత? 4.5 లక్షలు సార్. ఈ డొక్కు బండికి 4.5 లక్షలు ఏంటయ్యా? మా దగ్గర 1.69 ఉంది. ఊరి 6 చేసినా రూపాయి కూడా ఎక్కువ రాదు. సరే, రిజిస్ట్రేషన్ ఇప్పుడు పెట్టుకుందాం సార్. అదేంటయ్యా, ఇందాకే 4.5 అన్నావు, ఇప్పుడు 1 చిల్లరకు వచ్చావు. ఈ వ్యవహారం మీద తేడాగుంది. నీతో కాదు గానీ మేము మీ ఓనర్ తో మాట్లాడాలి. ఓనరా? లేదు, కుదరదు సార్. ఏం బాబాయ్, చాలా మంచి డీల్. మన జాతకాలకి ఇంత అదృష్టం మళ్ళీ రాదు. చెడతొప్పాం అంటే చంపేస్తాం. ఉండ్రా, నీకేం తెలీదు. నిలకడలేని మాట, పాత డొక్కు బండి. ఇదేదో కేస్ బండో కొట్టేసిన బండి అయి ఉంటది. ఎవరి మీద తేడాగుంది. ఓనర్ని కలవంది, మనం బండి కొనట్లేదు అంతే. అంటే ఓనర్ చాలా బిజీ సార్, ఇల్లు కూడా బాగా దూరం, రిజిస్ట్రేషన్ పనులు నేనే చూస్తాను. అదంతా మాకు తెలీదయ్యా. మేము ఓనర్ని కలవాల్సిందే, ఆయన మా ముందు సంతకం పెట్టాల్సిందే. సింగిల్ పేమెంట్, లేదంటే లేదు. సరే అండి, అయితే ఓకే.
ఇలాంటి పనులు కూడా నేనే చేయాలంటే నువ్వెందుకురా? అది అంటే ఒకసారి మీరు నన్ను చూసినట్లుంటుందని నేనే బలవంతం చేశా. శివ, డాక్యుమెంట్స్. మీరు ఏం చేస్తుంటారండి? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓ బిజినెసా? అవును, అసలు కార్ ఎందుకు అమ్ముతున్నారో కనుకోవచ్చా? అంటే ఏదో అడగాలని అడిగాను. సార్, మీరు కార్ అమ్ముతున్నారని ఏం బాధపడకండి. మీరు ఎప్పుడు చూడాలనుకున్నా మొహమాట పడకుండా నాకు కాల్ చేయండి. నేను బాబాయ్ నంబర్ ఇస్తా. గరాజ్ నంబర్ ఇది. 0 బదులు 8 నొక్కండి. ప్రింట్ తప్పబడ్డది. అవుట్. పదండి సార్, ప్లీజ్ చెప్తా పదండి. ఎవరౌట్? క్రికెట్ ఉందా ఈరోజు? అప్పుడు పదండి సార్. మీ అమ్మ 1,00,000 ఇస్తుంటే మినిమం కాఫీ టీ కూడా పడలేదు. నువ్వు రాబయ్యా, జబర్దస్త్ కార్యక్రమం ఇచ్చినావు, నేను ఇస్తాను నీకు పార్టీ. ఇప్పుడు ఏం చేసుకుంటారా ఈ ముసల్బండిని? ఏ తలకాయ ఉండడంలో దీన్ని క్యాబ్ లా పెట్టుకుంటాడా? ఎలా ఉందో చూడు, పాత డొక్కు మోడల్. ఒక స్టైల్ లేదు, పాడు లేదు. తప్పు చేసేసివా, చాలా తప్పు చేసేవా. అరే టీ తాగానా? హలో, నువ్వెవరు? నీ అడ్రస్ మారిపోయింది, నాడు దిగు. పో, గట్టిగానే ఉన్నావు. నీ పని తర్వాత చెప్తా.
మేడం, ఓ మేడం, క్యాబ్ బుక్ చేసింది మీరేనా? నువ్వు క్యాబ్ డ్రైవర్వా? అవునండి. నేను క్యాబ్ బుక్ చేసా. రండి. డ్రైవర్ని కాదు. క్యాబ్ కూడా వచ్చింది, పదండి. నేను క్యాబ్ ఇక్కడి నుంచి బుక్ చేసా. క్యాబ్ ఇక్కడికి రావాలి. వెళ్ళు. మేడం, ఇప్పుడు క్యాబ్ ఇక్కడికే వచ్చింది, రండి. మేడం, ఇల్లు వచ్చిందా? డౌట్ వచ్చింది. ఎటు వెళ్ళాలి? పైకి వెళ్ళాలి. పైకా? కారు కిందికి వెళ్ళాలి. పైకి కిందికి వెళ్ళడానికి లిఫ్ట్ కాదు మేడం, లెఫ్టో రైటో చెప్పండి. హలో మేడం, నిన్నే. పోసు నీ నిద్రపోయావా? మేడం, ఏమండి అనుష గారు? దీనమ్మా ఇది అవుట్. ఓయ్, ఇప్పుడు నువ్వు నిద్రపోతే నేను ఎక్కడ దింపాలి? సారీ, ఏమనుకోకు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? వెదర్ చాలా డేంజరస్ ఉంది. దేవుడా, నేను మంచోడినై సరిపోయింది కానీ తాకపోతానా? ఫోన్లో ఛార్జింగ్ కూడా పెట్టుకోలే. ఎక్కడ తీసుకెళ్ళాలి నేను? బుద్ధుందా నీకు? ఒళ్ళు తెలియకుండా తాగడమేనా? రాత్రి నువ్వున్న పరిస్థితికి నీ అవతారానికి ఇంకోడైతేనా ఈ పాటికి నిన్నెత్తుక్కుంటూ మేమొచ్చేవాళ్ళం. తీస్తా. మీ జాగ్రత్తలు మీరు పడరు, పైగా పోలీసుల మీద పడి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చా? హలో, హాయ్, నేను
అను నిన్న రాత్రి ఓ హాయ్ అండి, లేచారా? యా పోలీస్ స్టేషన్లో నిద్రలేస్తా అని ఎప్పుడు అనుకోలేదు, బట్ థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి, అంతకంటే ఏం చేయాలో అర్థం కాలేదు. అవును, ఇంటికి ఎలా వెళ్తారు? ఏదైనా ఆటో. హే హాయ్. వావ్, ఇంత త్వరగా ఎలా వచ్చేసావు? నైట్ డ్యూటీ, మీరు లేస్తే కాల్ చేస్తారేమో అని ఈ ఏరియాలోనే తిరుగుతున్నా. ఎందుకు నైట్ బిల్ పే చేయలేదా? లేదు. నా పర్స్లో డబ్బులు లేవు, హాస్టల్ దగ్గర డ్రాప్ చేయవా? అక్కడ ఇస్తాను. రండి. చిచి, నేను డబ్బుల గురించి రాలేదండి, నా జాకెట్ గురించి వచ్చా. అది 1000 రూపాయలు పెట్టి కొన్నా. ఓకే పర్లేదులేండి, మీరు రేపు వాష్ చేసి ఇవ్వండి మంచిగా, నేను రేపు వచ్చి తీసుకుంటా. జాకెట్ కోసం వచ్చా అన్నారు. మీరు వాలెట్లో డబ్బులు లేదన్నారు. అన్నా వదినా నా గురించి లైఫ్లో చాలా వదులుకున్నారు. వాళ్ళు కష్టపడినప్పుడల్లా ఏదో సాయం చేయాలనుకునేవాడిని. నిన్నేలా కుదిరింది. ఏ జాబ్ సెట్ అవ్వకపోతే అసలు నేను దేనికైనా పనికొస్తానా లేదా అనో డౌట్ వచ్చింది. చిన్న భయం స్టార్ట్ అయింది. కానీ తర్వాత నువ్వు వచ్చాక లైఫ్ యూటర్న్ తిరిగింది. అంటే వదిన అంత మంచి మనసుతో ఇచ్చింది కాబట్టే కదా నీలాంటి బంగారం దొరికింది. ఇదంతా నీ వల్లే. ఐ లవ్ యూ డార్లింగ్. నేనేదో తాగున్నా అని చెప్పట్లే, నిజంగా ఐ లవ్ యూ. నీకో గిఫ్ట్ తీసుకొచ్చా. సర్ప్రైజ్. ఫ్రెండ్స్, చెత్త పందికొక్కులు.